హలో మై డియర్ లెర్నింగ్ కంపానియన్స్, వెల్కమ్ టు టీసాట్. ఈరోజు మోడల్ వర్బ్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అయినటువంటి మే, మేబీ, మైట్ ఈ మూడు స్ట్రక్చర్స్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఏంటి సార్ ఈ మోడల్ వర్బ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, వీటిని సెంటెన్సెస్లో మనం ఏ విధంగా ఉపయోగించినట్లయితే మనకు సెంటెన్స్ గ్రామాటికల్ ఎర్రర్స్ లేకుండా రాయగలుగుతాం, మాట్లాడగలుగుతాం అనేది ఈరోజు ఈ సెషన్లో నేర్చుకుందాం. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అపియర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్గా, పోటీ పరీక్షలకు అభ్యర్థులుగా, మీరు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులుగా మీరందరికీ కూడా తెలుసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. దయచేసి దీన్ని శ్రద్ధగా వినండి. సో మీకు ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా ఈ కాన్సెప్ట్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి జోడిస్తూ ది బెస్ట్గా చెప్పడానికి మేము ప్రయత్నిస్తున్నాం. సో ఇంకా ఎలాంటి ఆలస్యం చేయకుండా మనం ఈ మేబీ, మైట్ అంటే ఏంటో ఈరోజు మనం చూద్దాం. మే అనేది ఏంటి అని అంటే మనం చిన్నప్పుడు బాగా గుర్తుండి ఉంటుంది. ఎప్పుడైనా మనం స్కూల్లో క్లాస్ రూమ్లోకి ఆల్రెడీ టీచర్ ఉన్నప్పుడు మనం ఎంటర్ అవ్వాలనుకున్నప్పుడు ఏమంటాం? మే కమిన్ సార్, మే కమిన్ టీచర్ అని చెప్పి అని అంటూ ఉంటాం. చాలామంది మనకు అప్పుడు చిన్నప్పుడు తెలియక చాలా వరకు పొరపాటున మ్యాకమిన్ సార్, మ్యాకమిన్ సార్, సో మ్యాకమిన్ మేడం ఇలా అంటూ ఉన్నాం. సో యాక్చువల్గా దీంట్లో ఉన్న పదాలు ఏంటి అని అంటే మే, ఐ, కమ్, ఇన్, ఈ 4 పదాలు ఉన్నాయి. మే ఐ కమిన్ సార్ లేదా మే ఐ కమిన్ మేడం ఇలాంటి పదాలు ఉన్నాయి. సో మే ఐ కమిన్ టీచర్ అని. సో ఇన్ని పదాలు ఉన్నాయి. అక్కడ మే అనే పదం ఎందుకు వచ్చింది అని అంటే మే అనేది ఒక మోడల్ వర్బ్. దీన్ని ఎందుకు ఉపయోగిస్తాం సార్ మనం అంటే 2 విషయాలకు ఉపయోగిస్తాం మనం, గుర్తుపెట్టుకోండి. మొదటిది భవిష్యత్తులో జరగబోయే దాన్ని ఊహించి చెప్పడానికి, భవిష్యత్తులో జరగబోయే దాన్ని ఊహించి చెప్పడానికి, అనుమతులు ఇచ్చేందుకు అంటే పర్మిషన్స్ని ఇచ్చేందుకు, పర్మిషన్స్ని తీసుకునేందుకు, ఇలా 3 రకాలుగా మనం దీన్ని ఉపయోగిస్తాం. బాగా గుర్తుంచుకోండి. మొదటిది ఏంటి అని అంటే భవిష్యత్తులో జరగబోయే దాన్ని ఊహించి చెప్పడానికి ఒకటి. రెండవది అలాగే మనం పర్మిషన్స్ని ఇవ్వడానికి, అలాగే పర్మిషన్స్ని తీసుకునేందుకు కూడా, అనుమతి ఇచ్చేందుకు, పర్మిషన్స్ని ఇచ్చేందుకు మనం దీన్ని ఉపయోగిస్తాం. సింపుల్గా చెప్పాలంటే భవిష్యత్తులో జరగబోయే దాన్ని ఊహించి చెప్పడానికి, అలాగే మనం అనుమతి తీసుకునేటప్పుడు, అనుమతి ఇచ్చేటప్పుడు ఈ మే అనేటటువంటి మోడల్ వర్బ్ని మనం ఉపయోగిస్తాం. ఎప్పుడెప్పుడు ఉపయోగిస్తున్నామని ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. 3 థింగ్స్, ఈ 3 కూడా జాగ్రత్తగా గమనించండి, గుర్తుపెట్టుకోండి. భవిష్యత్తులో జరగబోయే దాన్ని ఊహించి చెప్పడానికి, పర్మిషన్స్ని ఇవ్వడానికి, పర్మిషన్ తీసుకోవడానికి. ఇది మే అనే దాన్ని మనం ఉపయోగించి ఎలా రాయాలో ఒకసారి మనం చూద్దాం. ఎప్పుడెప్పుడు ఉపయోగిస్తున్నాం? టు ఆస్క్ ఫర్ పర్మిషన్స్ని అడగడానికి, అనుమతుల్ని అడగడానికి. ఎలా అడుగుతాం మనం? మే ఐ బారో యువర్ పెన్, నేను ఎగ్జామ్ రాస్తూ ఉన్నాను, నాకు సరిగా పెన్ పనిచేయట్లేదు. మే ఐ బారో యువర్ పెన్, నేను మీ పెన్ని అప్పుగా తీసుకోవచ్చా, మే ఐ బారో యువర్ పెన్. ఇది ప్రశ్న, అనుమతి అడుగుతున్నాం మనం. ఇక్కడ అనుమతి అడగడానికి మే అనేటటువంటి మోడల్ వర్బ్ని మనం ఉపయోగిస్తున్నాం. అలాగే మే ఐ కమిన్ మేడం, చిన్నప్పటి నుంచి మనం అంతా స్కూల్లో ఉపయోగించినటువంటి సెంటెన్స్ ఇది. మే ఐ కమిన్ సార్, మే ఐ కమిన్ మేడం అని చెప్పేసి అడిగేవాళ్ళం కదా. సో అలా అనుమతుల్ని అడిగేందుకు దీన్ని ఉపయోగిస్తున్నాం. నెక్స్ట్ పర్మిషన్స్ని ఇచ్చేందుకు కూడా మనం ఉపయోగిస్తాము. సో ఇప్పుడు నేను అంటున్నాను, మన క్లాస్ అయిపోయింది మిత్రులారా, ఇక నేను వెళ్ళొచ్చా అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే మీరు అంటున్నారు, లేదు సార్ ఇక మీరు వెళ్ళొచ్చు. యూ మే గో నౌ, ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు అంటే ఇక్కడ ఏం చెప్పాను నేను? యూ మే గో నౌ, ఇక మీరు వెళ్ళవచ్చు. అంటే పర్మిషన్స్ని ఇచ్చేందుకు కూడా మనం మే అనేటటువంటి మోడల్ వర్బ్ని యూజ్ చేయొచ్చు. పర్మిషన్స్ని అడగడానికి, పర్మిషన్స్ని ఇవ్వడానికి కూడా. యూ మే కమ్ at 10 AM or 9 AM if you wish. సో రేపు మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను నేను, ఏ టైంకి రమ్మంటారు సార్ అని చెప్పేసి అడగగానే మీరు అంటున్నారు, ఒకవేళ మీకు ఓకే అనిపిస్తే, మీకు ఇష్టమైతే రేపు ఉదయం 9 గంటలకు రండి. యూ మే కమ్ at 9 AM if you wish అని అంటున్నాం. అంటే ఇక్కడ పర్మిషన్స్ని ఇవ్వడానికి కూడా, అనుమతులు తీసుకునేందుకు, అనుమతులు ఇచ్చేందుకు, భవిష్యత్తులో జరగబోయే దాన్ని ఊహించి చెప్పడానికి మనం ఈ మే అనేటటువంటి ఈ మోడల్ వర్బ్ని యూజ్ చేస్తున్నాం. ఇంకా ఎప్పుడెప్పుడు ఉపయోగిస్తాం సార్ దీన్ని అంటే టు టాక్ అబౌట్ అ పాసిబుల్ సిచ్యువేషన్ ఇన్ ద ప్రజెంట్ ఆర్ ద ఫ్యూచర్. ప్రస్తుతం లేదా భవిష్యత్తులో ఒక పాసిబుల్ సిచ్యువేషన్ గురించి మాట్లాడేందుకు ఈ మే అనేటటువంటి మోడల్ వర్బ్ని మనం ఉపయోగిస్తాం. చాలా వరకు మనం ఎప్పుడైనా సరే నో పార్కింగ్ జోన్లో మనం బైక్ పార్క్ చేసినప్పుడు లేదా కార్ పార్క్ చేసినప్పుడు పోలీసులు ఏం చేస్తారు సార్? ట్రాఫిక్ పోలీసులు తీసుకొచ్చి మన బైక్ని లేదా కార్ని టో చేసి తీసుకొని వెళ్ళిపోతారు, లేదా దానికి ఫైన్ వేసి వెళ్ళిపోతారు. సో అలాంటి సందర్భాలలో
సింపుల్. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి, 2 సందర్భాలు ఉన్నాయి. ఒకవేళ నేను ఇక్కడ పార్క్ చేస్తే బైక్ని నో పార్కింగ్ జోన్లో, నా బైక్ను ట్రాఫిక్ పోలీసులు తీసుకెళ్ళిపోతారు. లేదా కార్ పార్క్ చేస్తే కార్ని టో చేసి తీసుకెళ్ళిపోతారు. సో ఇది సందర్భం. సో ఇక దీన్ని ఎలా చెప్పొచ్చు మనం, పాసిబుల్ సిచ్యువేషన్ కాబట్టి, ఇది ప్రజెంట్ కానీ ఫ్యూచర్లో కానీ పాసిబుల్ సిచ్యువేషన్ కాబట్టి దీన్ని ఇలా చెప్పొచ్చు. ఇఫ్ యూ పార్క్ యువర్ బైక్ హియర్, ఒకవేళ ఇప్పుడు నువ్వు నీ బైక్ని ఇక్కడ పార్క్ చేసినట్టయితే ద పోలీస్ మే చో ఇట్ అవే, అంటే పోలీసులు మీ కార్ లేదా బైక్ని టో చేసుకుని తీసుకెళ్ళిపోతారు అని ట్రాఫిక్ పోలీసులు అండి. సో ఇలాంటి పాసిబుల్ సిచ్యువేషన్స్లో, అది మళ్ళీ కండిషన్ ఏంటి, ప్రజెంట్లో ఫ్యూచర్లో, ప్రస్తుతం మరియు భవిష్యత్తులో పాసిబుల్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉంటాయో ఇలాంటి వాటి గురించి మాట్లాడేందుకు మనం ఈ మే అనేటటువంటి హెల్పింగ్ వర్బ్ని యూస్ చేస్తున్నాం, లేదా మోడల్ వర్బ్ని మనం యూస్ చేస్తున్నాం మిత్రులారా. మే అనే దాన్ని ఎందుకు ఉపయోగిస్తామని చెప్పుకున్నాం. 3 విషయాలు: భవిష్యత్తులో జరగబోయే దాన్ని ఊహించి చెప్పడానికి, అనుమతులు తీసుకునేందుకు, అనుమతులు ఇచ్చేందుకు కూడా మనం దీన్ని యూస్ చేస్తున్నాం. ఇక మే అనే దాన్ని ఇంకెప్పుడెప్పుడు యూస్ చేస్తాం సార్ అంటే, టు ఎక్స్ప్రెస్ యువర్ విష్ ఆర్ అ హోప్ అని చెప్తున్నాం. చాలా వరకు బర్త్డే విషెస్ అంటే ఏం చెప్తాం, హ్యాపీ బర్త్డే, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే, ఇలాంటివి మనం చెప్తూ ఉంటాం. లేదంటే ఇంకా బాగా చెప్పాలంటే విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే, I wish you will be happy, healthy, as well as wealthy forever. I wish you all the best for your future endeavors. ఇలాంటివి చెప్తూ ఉంటాం. అలా కాకుండా ఇంకొంచెం మే అనేటటువంటి ఈ మోడల్ వర్బ్ను ఉపయోగించి ఇంకొంచెం కొత్తగా చెప్పాలనుకుంటే నెక్స్ట్ టైం మీరు ఇది ట్రై చేయండి మిత్రులారా. ఎవరికైనా బర్త్డే విషెస్ చెప్పాల్సి వచ్చినప్పుడు, క్యాజువల్గా మనం బర్త్డే అప్పుడు ఏం చేస్తాం, ఎన్ని బర్త్డేస్ అయితే, అంటే ఎన్ని సంవత్సరాల బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటే అంత నంబర్ని పెట్టి మనం క్యాండిల్ని బ్లో చేస్తూ ఉంటాం. సో ఇక్కడ నేనేమని చెప్తున్నాను, ఈ మే ఉపయోగించానంటే బర్త్డే విషయం చెప్పాల్సి వచ్చినప్పుడు, మే యూ బీ బ్లెస్డ్ విత్ అ లాట్ మోర్ క్యాండిల్స్ టు బ్లో అవుట్. సో ఇంకా కొన్ని క్యాండిల్స్ ఇలాగే పెరుగుతూ నువ్వు బ్లో చేస్తూ ఇంకా నువ్వు మరిన్ని సంవత్సరాల పాటు ఆరోగ్యంగా బతకాలని, ఉండాలని నేను ఆశిస్తున్నాను అన్నట్టుగా, మే యూ బీ బ్లెస్డ్ విత్ అ లాట్ మోర్ క్యాండిల్స్ టు బ్లో అవుట్, ఐ విష్ యూ అ హ్యాపీ బర్త్డే అని చెప్పి ఇలా చెప్తే కనుక బాగుంటుంది. సో ఇలా విషెస్ని, హోప్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మనం ఈ మే అనేటటువంటి మోడల్ వర్బ్ని యూస్ చేస్తున్నాం. ఇంకా ఎప్పుడు ఉపయోగిస్తాం సార్, టు రెఫర్ టు ఎ థింగ్ దట్ టిపికలీ హ్యాపెన్స్ ఇన్ అ సర్టెన్ సిచ్యువేషన్. ఏదైనా సరే ఒక సందర్భంలో అది టిపికల్గా జరిగే అవకాశం ఉన్నటువంటి వాటికి కూడా ఈ మే ఉపయోగించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనం చెస్ గేమ్ ఆడుతున్నాం, చాలా సీరియస్గా గేమ్ ఆడుతున్నాం. అప్పుడు మనం ఒక చిన్న పొరపాటున మంత్రిని తీసుకెళ్ళి కొంచెం ముందు పెట్టామనుకోండి, మన మినిస్టర్ని ఈజీగా ఏనుగు ముందు పెట్టామనుకోండి, ఏనుగు వచ్చేసి మంత్రిని కొట్టేస్తుంది కదా. అంటే ఒక చిన్న మూవ్, ఒక ఫాల్స్ మూవ్ మొత్తం గేమ్ని ఓడిపోయేలా చేస్తుంది కదా. అలాంటి వాటిని కూడా ఈ మే అనే దాన్ని ఉపయోగించి చెప్పొచ్చు. టు రెఫర్ టు ఎ థింగ్ దట్ టిపికలీ హ్యాపెన్స్ ఇన్ అ సర్టెన్ సిచ్యువేషన్, దట్ ఈస్ వాట్ చెస్ గేమ్లో ఉంటుంది. ఏ ఫాల్స్ మూవ్ మే లాస్ ద గేమ్. ఒక చిన్న తప్పుడు పావును కదపడం వల్ల మొత్తం గేమ్నే కోల్పోయే అవకాశం ఉంది. మే అంటున్నాం అక్కడ జరగబోయే అవకాశం ఉన్నటువంటి వాటిని, కాబట్టి ఇలాంటి వాటికి కూడా మనం మే అనేటటువంటి ఈ మోడల్ వర్బ్ని యూస్ చేస్తాం మిత్రులారా. ఇది ఈ మే అనేటువంటి మోడల్ వర్బ్ యొక్క ఇంపార్టెన్స్ అండ్ దాని యొక్క వాడుకలో ఎప్పుడు మనం ఉపయోగిస్తాం, అట్ ద సేమ్ టైం ఏ సందర్భాలలో దీన్ని మనం యూస్ చేస్తాం అనేది ఇక్కడ మనం తెలుసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఏం తెలుసుకుందాం సార్ అంటే, మే బీ అనే దాని గురించి తెలుసుకుందాం. మే బీ అనేది ఒక అడ్ వర్బ్ అని చెప్తున్నాం. అడ్ వర్బ్ అంటే మనం గత సెషన్స్లలో తెలుసుకున్నాం కదా, వర్బ్కి కానీ అడ్జెక్టివ్కి కానీ ఇంకొక అడ్ వర్బ్ కానీ ఇంకొంత ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తుంది కాబట్టి దీన్ని అడ్ వర్బ్ అంటున్నాం. ఒక పని జరిగింది, ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, సో ఆ సందర్భాన్ని చెప్పడానికి ఈ అడ్ వర్బ్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి మిత్రులారా, ఈ రెండింటి మధ్యన స్పేస్ లేదు. ఇది మే బీ అని మొత్తం కూడా ఒకటే పదం, ఇది గుర్తుంచుకోండి. దీన్ని ఏమంటాం సార్ అంటే అడ్వర్బ్ అని అంటాం. మీరు ఇంకొక పదం కూడా చూస్తుంటారు కదా, మే స్పేస్ ఉంటుంది, బి అని ఉంటుంది. దీని అర్థం ఏంటి సార్? ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్తాను. ఫస్ట్ అయితే ఈ రెండింటికి మధ్యన స్పేస్ లేకుండా 5 అక్షరాలు ఉంటాయి, MAYBE అని. సో ఈ మే బీ అంటే అర్థం ఏంటి అని అంటే, ఇది ఒక అడ్వర్బ్. ఇట్ రెఫర్స్ టు ద పాసిబిలిటీ, సాధ్యాసాధ్యాలు అంటాం కదా, సో సాధ్యపడేందుకు వీలయ్యే వాటి గురించి చెప్తుంది మేబీ అని అంటున్నాం. ఇట్ ఈస్ అ సినానిమ్ ఆఫ్ పాసిబ్లీ ఆర్ పర్హాప్స్ అని చెప్పేసి పర్హాప్స్ అని ఉంటుంది. పర్హాప్స్ అంటే మీకు తెలిసి ఉంటుంది మిత్రులారా, బహుశా అని అంటాం. బహుశా మీరు ఇక్కడికి రావచ్చు, నేను అక్కడికి వెళ్ళొచ్చు,
బహుశా మీరు ప్రెసిడెంట్ అవ్వచ్చు, బహుశా మీరు సినిమా హీరో అవ్వచ్చు, బహుశా మీరు కలెక్టర్ అవ్వచ్చు, నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్లో మీరు గ్రూప్ 1 అధికారి అవ్వచ్చు, బహుశా అంటున్నాం. మేబీ అని అంటాం. అప్పుడు అక్కడ ఈ మేబీ పదం ఏదైతే ఉందో ఇక్కడ ఎలాంటి స్పేస్ కూడా ఉండకూడదు. మేబీ ఇది ఒక అడ్వర్బ్ అని గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ మేబీ యు ఆర్ రాంగ్ అండ్ ఐఎమ్ కరెక్ట్. బహుశా మీరు తప్ప ఉండొచ్చు, నేను కరెక్ట్ అయి ఉండొచ్చు, బహుశా అంటున్నాం ఇక్కడ. ఇంకా నెక్స్ట్ మేబీ యూ విల్ హ్యావ్ బెటర్ లక్ నెక్స్ట్ టైం. మనం ఒకప్పుడు ఏదైనా పేమెంట్ చేసినప్పుడు మనకు కొన్ని స్క్రాచ్ కార్డ్స్ వస్తూ ఉంటాయి. అది ఎప్పుడు మనం స్క్రాచ్ చేసినా బెటర్ లక్ నెక్స్ట్ టైం అని వచ్చేది. సో అప్పుడు మనకి ఈ కాంటెక్స్లో దీన్ని యూస్ చేయొచ్చు. మేబీ యూ విల్ హ్యావ్ బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఈసారి ఓడిపోయి ఉండొచ్చు, బట్ నెక్స్ట్ టైం నీకు మంచి లక్ దొరుకుతుంది నెక్స్ట్ టైం అన్నట్టుగా చెప్తున్నాం. నెక్స్ట్ వి గో దేర్ మేబీ వన్స్ ఆర్ ట్వైస్ ఇన్ ఎ ఇయర్. బహుశా మేము సంవత్సరానికి 1 లేదా 2 సార్లు అక్కడికి వెళ్తాము అని చెప్తున్నాం. సో ఈ మేబీ అంటే ఏంటంటే ఇది ఒక అడ్వర్బ్. దీని అర్థం ఏంటి అని అంటే పాసిబ్లీ లేదా పర్హాప్స్ అనే మీనింగ్ వస్తుంది. దీన్ని మనం పాసిబిలిటీ విషయాలు చెప్పాల్సి వచ్చినప్పుడు దీన్ని మనం యూస్ చేస్తాం. ఓకే, ఈ రెండింటికి మధ్యన స్పేస్ లేదు. MAYBE మేబీ అంటే ఇది ఒక అడ్వర్బ్ అనే విషయాన్ని గుర్తుంచుకోండి మిత్రులారా. మరి మేబీ అంటే ఏంటి సార్? MEAY అదొక పదం, BEB ఇంకొక పదం. ఇప్పుడే మనం చెప్పుకున్నాం మిత్రులారా. MEAY అంటే ఏంటి? భవిష్యత్తులో జరగబోయే దాన్ని ఊహించి చెప్పడానికి, పర్మిషన్స్ని ఇచ్చేందుకు, పర్మిషన్స్ తీసుకునేందుకు మనం MEAY మే అనేటటువంటి మోడల్ వర్బ్ని యూస్ చేస్తాం. దాని పక్కన BEB అని వచ్చింది. BEB అంటే ఏంటి? ఉండుట అని అర్థం. BEB అంటే ఉండు లేదా ఉండడం లేదా ఉండుట అనే మీనింగ్ వస్తుంది BEB అని అంటే. మరి మే బీ అంటున్నాం. భవిష్యత్తులో జరగబోయే దాన్ని ఊహించి చెప్పడానికనే ఒక పదం వస్తుంది, BEB అనేటటువంటి ఇంకొక పదం వస్తుంది. మరి దీన్ని ఎప్పుడు ఉపయోగించాలి సార్? ఏ సందర్భంలో దీన్ని ఉపయోగించాలి సార్ అంటే మేబీ అనేది ఎప్పుడైనా సరే ఏదైనా ఒక వస్తువు కానీ ఒక వ్యక్తి కానీ పలానా వద్ద ఉన్నారు లేదా పలానా వద్ద ఉంది అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఈ మేబీ అనేటటువంటి స్ట్రక్చర్ని ఉపయోగిస్తాం. వ్యక్తి లేదా వస్తువు పలానా వద్ద ఉంది అని, అయ్యో నా మొబైల్ ఏది, నా మొబైల్ ఎక్కడుంది అంటే మేబీ ఆన్ ద టేబుల్ మీద ఉందేమో, ఎందుకంటే ఇది ఒక వస్తువు కదా. అందుకే నేను ఇక్కడ అంటున్నాను యువర్ మొబైల్ మేబీ ఆన్ ద టేబుల్, నీ మొబైల్ టేబుల్ మీద ఉండొచ్చు అన్నట్టుగా. సో ఇలా ఏదైనా ఒక వ్యక్తి కానీ వస్తువు కానీ పలానా వద్ద ఉన్నారు లేదా ఉన్నది అని చెప్పే సందర్భంలో మనము మేబీ అనేటటువంటి స్ట్రక్చర్ని మనం యూజ్ చేస్తాం మిత్రులారా. ఇది గుర్తుంచుకోండి. మే బీ అనేటటువంటి 2 పదాల కలయిక ఇది. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు నేను మీ ఇంటికి వస్తున్నానని చెప్పి మీ నాన్నగారి ఫ్రెండ్ కాల్ చేస్తే మీ నాన్న ఫోన్కి మీరు లిఫ్ట్ చేస్తారు. ఏమా మీ నాన్నగారు ఉన్నారా ఇంట్లో అంటే, ఇప్పుడు నాన్నగారు లేరండి, బయటికి వెళ్ళారు. మేబీ మై ఫాదర్ ఈజ్ ఎట్ హోమ్ నౌ. మా నాన్నగారు ఇప్పుడు ఇంటి దగ్గర ఉండొచ్చు అంటే వ్యక్తి లేదా వస్తువు గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు మేబీని మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం అండ్ మేబీని ఎప్పుడెప్పుడు మనం ఉపయోగిస్తామో చూద్దాం. మేబీ రెఫర్స్ టు ద పాసిబిలిటీ బట్ ఇట్ ఈస్ అ వర్బ్ ఫ్రేజ్. అదేమో అడ్వర్బ్, ఇదేమో వర్బ్ ఫ్రేజ్ అని చెప్పి చెప్తున్నాం. ఎందుకు వర్బ్ ఫ్రేజ్ సార్? ఇది ఒక మోడల్ వర్బ్ ఉంది, ఇది ఒక బీ అనేటటువంటి బీ ఫామ్ ఉంది. ఈ రెండింటిని కలిగి ఉంది కాబట్టి ఇక్కడ మే ఉంది, ఇక్కడ BEB ఉంది. 2 పదాల కలయిక కాబట్టి దీన్ని మనం ఏమంటున్నాం? వర్బ్ ఫ్రేజ్ అంటున్నాం. గత ప్రీవియస్ క్లాస్లో మనం ఫ్రేజ్ అంటే ఏంటి, క్లాజ్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. ఫ్రేజ్ అంటే ఏంటి? పదాల కలయిక, బట్ పూర్తి అర్థాన్ని ఇవ్వనటువంటి పదాల కలయిక అని చెప్పి మనం తెలుసుకున్నాం. మేబీ అనేది ఏంటంటే ఒక పాసిబుల్ సిచ్యువేషన్ గురించి చెప్పేందుకు, సాధ్యపడే విషయాల గురించి మాట్లాడేందుకు మనం మేబీని ఉపయోగిస్తాం. బట్ ఇట్ ఈస్ అ వర్బ్ ఫ్రేజ్ రాదర్ దెన్ అన్ అడ్వర్బ్ అని చెప్పాం. ఇందాక ఉన్నటువంటి సింపుల్ సార్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. MAYBE ఎలాంటి స్పేస్ లేకుండా ఉంటే దీని ఈ మేబీని ఏమంటామంటే ఇది ఒక అడ్వర్బ్. MAY మే మరియు BEB అనే ఉంటే ఇదేమో ఒక వర్బ్ ఫ్రేజ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇది గతంలో అడిగినటువంటి ప్రశ్న మిత్రులారా పోటీ పరీక్షలలో, అంటే నార్మల్ పోటీ పరీక్షల్లో కాకుండా ఈ టీచర్ రిక్రూట్మెంట్ టెస్టులు ఆ తర్వాత మిగతా ఎగ్జామ్స్లో అడిగినటువంటి ప్రశ్న ఇది. మేబీకి వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ మేబీ అండ్ మేబీ అని చెప్పి గతంలో అడిగారు. కాబట్టి ఇక్కడ మీకు తెలుసుకోవాలి మీరు పోటీ పరీక్షల అభ్యర్థులుగా అనే ఉద్దేశంతోనే నేను ఇక్కడ ఈ కాన్సెప్ట్ మీ అందరికీ తీసుకొని వచ్చాను. మేబీని ఇంకెప్పుడెప్పుడు ఉపయోగిస్తాం సార్ అంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ మే అండ్ బీ. వర్బ్ ఫ్రేజ్ అన్నాం కదా, ఏమేమి ఉన్నాయి? మే ఉంది, బీ అనేటటువంటి బీ కూడా ఉందన్నమాట. బీ అనేది ఏంటంటే ప్రజెంట్ బీ ఫామ్ అని చెప్పి చెప్తున్నాం మనం. సో మేబీ అంటే పలానా వస్తువు, ఏదైనా ఒక వస్తువు కానీ వ్యక్తి కానీ పలానా వద్ద ఉన్నారు లేదా ఉంది అని చెప్పడానికి మేబీని మనం ఉపయోగిస్తాం. కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం.
మెర్సీ టు ద క్రిమినల్ మే బీ క్రుయల్టీ టు ద పీపుల్ అన్నది. మెర్సీ టు ద క్రిమినల్స్ అన్నది. క్రిమినల్స్ అంటే ఏంటి? నేరస్తులు. మెర్సీ అంటే ఏంటి? దయ, క్షమాభిక్ష. క్రిమినల్స్కి, నేరస్తులకు ప్రసాదించేటటువంటి క్షమాభిక్ష అనేది సాధారణ పౌరులకు విధించేటటువంటి ఒక ప్రాబ్లమెటిక్ ఈ సిచ్యువేషన్ అవుతుంది. క్రియాలిటీ టు ద పీపుల్ అంటున్నాం ఇక్కడ. క్రియాలిటీ టు ద పీపుల్. మెర్సీ టు ద క్రిమినల్స్ మే బీ క్రియాలిటీ టు ద పీపుల్ అని చెప్పేసి చెప్తున్నాం ఇక్కడ. అంటే నేరస్తులకు ప్రసాదించేటటువంటి క్షమాభిక్ష అంటే సమాజంలో ప్రజలకు విధించేటటువంటి ఒక శిక్ష లాంటిది లేదా ఒక క్రుయాలిటీ లాంటిది అనేది ఇక్కడ మనం ఈ మేబీ అనే స్ట్రక్చర్ను ఉపయోగించి చెప్తున్నాం. లేదంటే ఇందాక మనం చెప్పుకున్నాం, మీ నాన్నగారు ఎక్కడున్నారమ్మా అంటే మేబీ ఇన్ ద గార్డెన్ అంకుల్, తోటలో ఉన్నారేమో అంకుల్, నాన్నగారు అక్కడ ఉండొచ్చు అన్నట్టుగా చెప్తున్నాం మనం. ఓకే, నెక్స్ట్ మైట్ అంటే ఏంటో ఒకసారి మనం చూద్దాం. సో ఈ మైట్ అంటే అర్థం ఏంటి అని అంటే సందేహంతో కూడిన మాటలను అవునో కాదో అన్న అనుమానం ఉన్న మాటల్ని తెలియజేసే సందర్భంలో మైట్ని మనం ఉపయోగిస్తాం. సార్ ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఈ మైట్ అనే కాన్సెప్ట్ని ఇక మీరు జీవితాంతం మర్చిపోకూడదంటే మీకు ఒక సింపుల్ పాట ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గుర్తుపెట్టుకోండి, మైట్ అనేది ఎప్పుడైనా సరే అవునో కాదో, వస్తుందో రాదో, ఉంటుందో ఉండదో, అవుతుందో అవ్వదో, కన్ఫ్యూజన్ అనమాట. కంప్లీట్ కన్ఫ్యూజింగ్గా ఉండేటటువంటి మాటల్ని చెప్పేందుకు ఈ మైట్ అనే స్ట్రక్చర్ని మనం యూస్ చేస్తాం. మీరు ఇంకా బాగా గుర్తుండాలంటే స్వర్గీయ ఉదయ్ కిరణ్ అనేటటువంటి తెలుగు హీరో గారు నటించిన సినిమాలో, హోలీ అనే ఒక సినిమాలో హీరో తన ప్రేమ విషయాన్ని హీరోయిన్కి చెప్పాలనుకున్న సందర్భంలో ఒక పాట ఉంటుంది. ఎందుకు సార్ మీరు ఇంగ్లీష్ పాఠాలు కాకుండా పాటలు ఎందుకు పాడుతున్నారని అనుకోకండి. ఈ పాట ద్వారా మీకు ఈ పాటను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను మిత్రులారా. గుర్తుంచుకోండి, అందులో ఒక పాట ఉంది. అదేంటి అని అంటే హీరోయిన్కి అతడు ప్రపోజ్ చేస్తే, తన స్నేహితురాలు ఆ సినిమాలో తనకు ప్రపోజ్ చేస్తే తన ప్రేమను యాక్సెప్ట్ చేస్తుందా లేదా రిజెక్ట్ చేస్తుందా, సో అవునంటుందా నో అంటుందా, సో ఉందంటుందా, ప్రేమిస్తున్నా అంటుందా, నో అంటుందా, ఇలా అతను ఒక సందిగ్ధ పరిస్థితుల్లో ఉంటాడు, సందేహాస్పదమైనటువంటి పరిస్థితుల్లో ఉంటాడు. అలాంటప్పుడు వచ్చే ఒక పాటను గుర్తుపెట్టుకోండి. ఈ పాటను మీరు గుర్తుపెట్టుకుంటే మైట్ అనే స్ట్రక్చర్ని ఇక మీరు జీవితాంతం మర్చిపోరు. ఆ పాట ఏంటి అని అంటే అవునని అంటావో మరి కాదని అంటావో, ఏమంటావో ఏమోనన్న సందేహంతో. లిరిక్స్ బాగా వినండి. అవునని అంటావో మరి కాదని అంటావో, ఏమంటావో ఏమోనన్న సందేహంతో. సో ఇవే లిరిక్స్ని ఈ మైట్ అనే స్ట్రక్చర్కి మీరు గుర్తుపెట్టుకోండి. మైట్ అంటే ఏంటి? అవునో కాదో, అనుమానం ఉన్నటువంటి మాటల్ని తెలియజేసేందుకు. అవునని అంటావో, కాదని అంటావో, వస్తుందని అంటామో, రామంటామో, ఇలాంటి సందేహాస్పదమైనటువంటి సందర్భాల గురించి మాట్లాడేటప్పుడు ఈ మైట్ అనే స్ట్రక్చర్ మనం యూజ్ చేస్తాం. ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తాం, దీని స్ట్రక్చర్స్ ఏంటి అనేది కూడా మనం ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. సో మైట్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తున్నాం? సందేహంతో కూడిన మాటలను తెలిపేందుకు. అవునో కాదో, వస్తుందో రాదో, ఉంటుందో ఉండదో, వెళ్తుందో వెళ్ళదో, మన ప్రోగ్రామ్ అవుతుందో అవ్వదో, లేదంటే మన క్లాసెస్ అవుతాయో అవ్వవో. సో ఇలాంటి అనుమానాస్పదమైనటువంటి, బయట వర్షం పడుతుందో పడదో, నాకు జాబ్ వస్తుందో రాదో, ఇలాంటి సందేహాస్పదమైనటువంటి మాటల్ని మాట్లాడేందుకు మనం మైట్ని ఉపయోగిస్తాం. సో మైట్ అనేది ఏంటి సార్ అంటే పాస్ట్ ఫామ్ ఆఫ్ మే అని చెప్పి గుర్తుపెట్టుకోండి. మే అంటేనేమో భవిష్యత్తులో జరగబోయే దాన్ని ఊహించి చెప్పడానికి అని మనం తెలుసుకున్నాం. ఇక్కడ మైట్ అంటే ఏంటి అని అంటే ఆ మే అనే దాని యొక్క ఇది పాస్ట్ ఫామ్ అవుతుంది, పాస్ట్ ఫామ్ అనేది అవుతుంది. ఎగ్జాంపుల్స్లో చెప్పాలంటే షీ మైట్ గెట్ దేర్ ఇన్ టైమ్ బట్ ఐ కాంట్ బి ష్యూర్. తన స్నేహితురాలు ఒక అమ్మాయి ఎయిర్పోర్ట్కి వెళ్ళింది, అక్కడ ఫ్లైట్ టైంకి రీచ్ అయిందా లేదా అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటే మన పక్కనే ఉన్నటువంటి ఫ్రెండ్ చెప్తుంది షీ మైట్ గెట్ దేర్ ఇన్ టైమ్ బట్ ఐ కాంట్ బి ష్యూర్. మైట్ అన్న పదం ఉపయోగించినప్పుడే మనం తెలుసుకోవాలి 100% పక్కాగా కాదు అని. కేవలం సందేహాస్పదంగా ఉంది, అటువంటి సందర్భాల్లోనే మనం మైట్ను ఉపయోగిస్తాం. గుర్తుంచుకోండి, షీ మైట్ గెట్ దేర్ ఇన్ టైమ్ బట్ ఐ కాంట్ బి ష్యూర్. ఆమె బహుశా అనుకున్న సమయానికి, సరైన సమయానికి అక్కడికి చేరుకొని ఉండొచ్చు, బట్ ఐ కాంట్ బి ష్యూర్, నేను ష్యూర్గా చెప్పలేను అని చెప్పేసి చెప్తున్నాం ఇక్కడ. ఇలాంటి సందర్భాలలో అందుకే మనం ఏమన్నాం, అనుమానాస్పదంగా ఉన్నటువంటి సందర్భాలలో, సందేహాస్పదంగా సందేహంతో కూడిన మాటల్ని తెలియజేసే సందర్భంలో ఈ మైట్ అనే స్ట్రక్చర్ని మనం ఉపయోగిస్తాం. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం అండ్ ఎప్పుడెప్పుడు ఈ మైట్ని మనం ఉపయోగిస్తామో తెలుసుకుందాం. మైట్ని ఇంకా ఎప్పుడెప్పుడు ఉపయోగిస్తాం సార్ అంటే మైట్ని పర్మిషన్స్ని అడిగేందుకు కూడా. సార్ ఇందాకే మీరు అన్నారు కదా పర్మిషన్స్ అడగడానికి మేము ఉపయోగిస్తామంటే మైట్ని కూడా యూజ్ చేయొచ్చు, పొరపాటు లేదు. మైట్ ఐ బ్రింగ్ యూ అ కప్ ఆఫ్ కాఫీ.
ఇప్పుడు నేను సడన్గా మీ ఇంటికి వచ్చాను, మీరు నాకు సార్ మీరు ఒక కప్పు కాఫీ తాగుతారా, తీసుకురానా మీకోసం అని అడగాలనుకోండి, దాన్ని మైట్ అనే స్ట్రక్చర్ని ఉపయోగించి ఇలా అడగొచ్చు. మైట్ ఐ బ్రింగ్ యూ అ కప్ ఆఫ్ కాఫీ, మీకు ఒక కప్ ఆఫ్ కాఫీని తీసుకొని రావచ్చా నేను అని అడగడానికి అనమాట. సో ఇలా ఈ సందర్భంలో మనం మైట్ను ఉపయోగించవచ్చు. దేనికి? పర్మిషన్స్ని అడిగేందుకు కూడా మనం దీన్ని ఉపయోగించవచ్చు. నెక్స్ట్, టు రెఫర్ టు సంథింగ్ దట్ కుడ్ హ్యావ్ బీన్ ఇన్ ద పాస్ట్. గతంలో ఇలా జరిగి ఉండే అవకాశం ఉండింది అని చెప్పడానికి కూడా, గతంలో ఇలా అయి ఉండేది అని చెప్పడానికి కూడా ఈ మైట్ అనే స్ట్రక్చర్ని మనం ఉపయోగించవచ్చు. సందేహంతో కూడిన మాటలను చెప్పడానికి, పర్మిషన్స్ని అడిగేందుకు, అలాగే గతంలో ఇలా జరిగి ఉండేది అని చెప్పడానికి కూడా మనం మైట్ను ఉపయోగించవచ్చు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. హీ మైట్ హ్యావ్ బీన్ కిల్డ్ ఇఫ్ ద నైబర్స్ హ్యాడెంట్ ఇంటర్వీన్డ్. సో ఇద్దరు భార్యాభర్తలు బాగా గొడవ పడుతున్నారు. భార్యకు కోపం వచ్చి ఒక కత్తి తీసుకొని భర్తను పొడవడానికి వెళ్ళింది. అప్పుడే చుట్టుపక్కల వాళ్ళంతా కూడా వచ్చి భార్యను ఆపారు. అమ్మ ఆగమ్మ, కొంచెం ఆగు, నీ భర్తను చంపేస్తావా ఏంటి అని. సో ఆ సందర్భంలో మనం ఇలా చెప్పొచ్చు, హీ మైట్ హ్యావ్ బిన్ కిల్డ్, అతను బహుశా చచ్చిపోయి ఉండేవాడు, ఇఫ్ ద నైబర్స్ హ్యాడెంట్ ఇంటర్వీన్డ్. ఒకసారి బాగా సెంటెన్స్ గమనించండి. హీ మైట్ హ్యావ్ బిన్ కిల్డ్ ఇఫ్ ద నైబర్స్ హ్యాడెంట్ ఇంటర్వీన్డ్. అతడు చనిపోయి ఉండేవాడు, ఒకవేళ ఇరుగు పొరుగు వాళ్ళంతా కలిపి ఆమెను ఆపకపోయి ఉంటే ఆమె ఖచ్చితంగా అతను చంపేసి ఉండేది, అతను చనిపోయి ఉండేవాడు అని అనమాట. ఇలాంటి సందర్భాల్లో కూడా, గతంలో ఇలాంటి సందర్భాల్లో అంటే గడిచిపోయిన కాలంలో ఇలా జరిగి ఉండేది అని చెప్పడానికి కూడా మైట్ అనే స్ట్రక్చర్ని ఉపయోగించి మనం చెప్పొచ్చు. ఇక ఒక 2 minutesలో మనం ఈ సెషన్ ఎండ్ చేద్దాం మిత్రులారా, ఇంకొన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత. సో నెక్స్ట్ ఇంకోటి ఎప్పుడెప్పుడు మనం మైట్ని ఉపయోగించవచ్చు అని అంటే, టు టాక్ అబౌట్ ఎ హైపోథెటికల్ ఆర్ రిమోట్లీ పాసిబుల్ సిచ్యువేషన్. సో హైపోథెటికల్ క్వశ్చన్ అనమాట. కొన్నిసార్లు అంటూ ఉంటాం, సాధ్యపడది, అసలు సాధ్యం కాదు, ఏదో ఒక 1% అవకాశం ఉంది అనుకునేటప్పుడు అలాంటి సందర్భాన్ని చెప్పడానికి కూడా మైట్ అనేటటువంటి స్ట్రక్చర్ని మనం యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, హీ మైట్ ఇన్వైట్ us ఆల్ ఫర్ ద పార్టీ. నేను నా ఫ్రెండ్తో గొడవపడ్డాను, నెక్స్ట్ డేనే వాడు అందరికీ మంచి పార్టీ ఇస్తున్నాడు, లావిష్ పార్టీ ఇస్తున్నాడు. నేను ఆలోచిస్తున్నా, హీ మైట్ ఇన్వైట్ us ఆల్ ఫర్ ద పార్టీ. మా ఇంట్లో వాళ్ళంతా అడుగుతున్నారు, ఏమైంది మీ ఫ్రెండ్ మీ పార్టీ పిలవట్లేదా అంటే, హీ మైట్ ఇన్వైట్ us ఆల్ ఫర్ ద పార్టీ. పిలవచ్చు, బట్ హీఈస్ నాట్ ష్యూర్ అబౌట్ ఇట్. 100% ష్యూర్గా చెప్పట్లేదు, రిమోట్లీ 1% ఉంది, వాటితో గొడవైంది కాబట్టి పిలవలేడు. కాబట్టి హీ మైట్ ఇన్వైట్ us ఆల్ ఫర్ ద పార్టీ అని చెప్పి చెప్తున్నాం ఇక్కడ మనం. నెక్స్ట్, ఇప్పటి వరకు మనం నేర్చుకున్నటువంటి మేబీ, ఆ తర్వాత మేబీ, మైట్లకు సంబంధించి నెగటివ్ ఫామ్స్ని ఎలా ఫ్రేమ్ చేయొచ్చు చూద్దాం. వీ కెన్ మేక్ నెగటివ్ వర్డ్స్ బై యాడింగ్ ఎన్వర్డ్స్ నాట్ టు దీస్ మోడల్ వర్బ్స్. ఎలా యాడ్ చేయొచ్చు మనం? MAY పక్కన ఎన్ఓటి నాట్ పెడితే మే నాట్ అవుతుంది. మే అంటే మే నాట్ అవుతుంది. MIGHT మైట్ పక్కన నాట్ పెడితే మైట్ నాట్ అవుతుంది. నెక్స్ట్, MAY మేబీకి మధ్యన మే నాట్ బీ అని వస్తుంది, మేబీ నాట్ అనేది కూడా వస్తుంది అనమాట. ఇలా వీటికి నెగిటివ్ ఫామ్స్ని యాడ్ చేయడానికి చివరికి ఎన్ఓటి నాట్ యాడ్ చేస్తే చాలా వాటి పక్కన ఇవి నెగిటివ్ ఫామ్స్గా మారిపోతాయి. మే నాట్, మైట్ నాట్, మే నాట్ బీ, మేబీ నాట్గా ఇవి మారుతాయి. వీటిని మనం ఈ మేబీ, మైట్ అనే స్ట్రక్చర్ను ఉపయోగించి నేర్చుకున్నాం మిత్రులారా. మైట్ అనేదాన్ని అలాగే మేబీ కొన్నింటిని ఉపయోగించి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ మనం చూద్దాం. యు మైట్ వాచ్ అనదర్ ఎపిసోడ్. ఈ వెబ్ సిరీస్ చాలా బాగుంది, ఇంకొన్ని ఎపిసోడ్స్ని కూడా నువ్వు చూసే అవకాశం ఉంది కాబట్టి యు మైట్ వాచ్ అనదర్ ఎపిసోడ్. దీనికి కంటిన్యూషన్లో ఇంకొక ఎపిసోడ్ కూడా నువ్వు చూడొచ్చు, బట్ యు ఆర్ నాట్ ష్యూర్, బట్ 100% ష్యూర్గా చెప్పట్లేదు, అందుకే మనం మైట్ ఉపయోగిస్తున్నాం. షీ మే బ్రింగ్ అ పార్ట్నర్ టు అవర్ ఈవెంట్. ఆమె మన పార్టీకి ఒక పార్ట్నర్ తను తీసుకురావచ్చు, ఎందుకంటే భవిష్యత్తులో జరగబోయేదాన్ని ఊహించి చెప్తున్నాం కాబట్టి మే ఉపయోగించాం. మేబీ షీ షుడ్ గో హోమ్. బహుశా ఆమె ఇంటికి వెళ్ళుండొచ్చు, ఆమె వెళ్ళొచ్చు. మేబీ షీ షుడ్ గో హోమ్ అని చెప్పి చెప్తున్నాం. ఇట్ మైట్ రెయిన్ దిస్ ఆఫ్టర్నూన్. ఈ మధ్యాహ్నం వర్షం పడొచ్చు. మైట్ ఉపయోగించామంటే అర్థం ఏంటి? అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కాబట్టి ఇట్ మైట్ రెయిన్ దిస్ ఆఫ్టర్నూన్. ఈ మధ్యాహ్నం వర్షం పడచ్చు, యు ఆర్ నాట్ ష్యూర్, 100% వర్షం పడుతుంది అని చెప్పట్లేదు. నెక్స్ట్, వై మైట్ గో టు ద బీచ్ దిస్ వీకెండ్. బహుశా మనం ఈ వీకెండ్లో మనం వెళ్ళొచ్చు, బట్ యు ఆర్ నాట్ ష్యూర్. మైట్ ఉపయోగించామంటే 100% ష్యూర్ కాదనేది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా ఈ మేబీ, మైట్ అండ్ మేబీ తర్వాత మే అనే స్ట్రక్చర్స్ని ఉపయోగించి
మనం ఇప్పుడు నేర్చుకున్నాం మిత్రులారా. ఇప్పుడు నేను చెప్పినటువంటి కాన్సెప్ట్ మీకు అర్థమైంది, మీరు శ్రద్ధగా విన్నారని ఆశిస్తూ, అలాగే మన TSAT వారు అందిస్తున్నటువంటి ఇంత చక్కటి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని మీరు కలలు కన్న ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలని, మీరు కలలు కంటున్న ప్రభుత్వ ఉద్యోగాన్ని మీరు సాధిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఒక్కసారి మళ్ళీ మనం ఈ చిన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో దీన్ని ఒక్కసారి రివైండ్ చేద్దాం మిత్రులారా. సో దీన్ని బట్టి ఒక్కొక్కసారి జస్ట్ నేను మే బీ మైట్ అనేది మళ్ళీ ఇంకొక మారు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మే అనేది ఎప్పుడెప్పుడు ఉపయోగిస్తున్నాం సార్ అంటే 3 విషయాలకు ఉపయోగిస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడెప్పుడు సార్? భవిష్యత్తులో జరగబోయే దాన్ని ఊహించి చెప్పడానికి, అనుమతులు ఇచ్చేందుకు, అనుమతులు తీసుకునేందుకు మే అనే దాన్ని మనం ఉపయోగిస్తున్నాం. ఇక మేబీ ఎప్పుడెప్పుడు ఉపయోగిస్తాం సార్ చూద్దాం. ఇది గుర్తుంచుకోండి, MA/BE ఈ రెండింటి మధ్యన స్పేస్ ఉండదు. మేబీ అంటే అర్థం ఏంటి అంటే ఇది ఒక అడ్వర్బ్, దీని అర్థం ఏంటి అని అంటే పాసిబిలిటీ, లేదా మనం తెలుగులో బహుశా అని అంటూ ఉంటాం, పర్హాప్స్ అని అంటూ ఉంటాం. సో దానికి సంబంధించింది. సింపుల్గా చెప్పాలంటే ఈ మేబీ అనే దాని యొక్క యూజ్ ఏంటి సార్ అంటే ఇది పాసిబిలిటీని గురించి చెప్పేందుకు ఈ పదాన్ని మనం ఉపయోగిస్తాము, గుర్తుంచుకోండి. దీని అర్థం ఏంటి అని అంటే బహుశా అని అంటాము. ఇది మేబీ అనే స్ట్రక్చర్ యొక్క మీనింగ్. నెక్స్ట్ మేబీ రెండింటి మధ్యన స్పేస్ ఉంది, ఇది వర్బ్ ఫ్రేజ్. మే అనే ఒక హెల్పింగ్ మీన్ మోడల్ వర్బ్ ఉంది, బీ అనేటటువంటి ఒక వర్బ్ ఉంది. కాబట్టి దీని అర్థం ఏంటి అని అంటే ఏదైనా ఒక వస్తువు కానీ వ్యక్తి కానీ పలానా వద్ద ఉన్నారు లేదా ఉంది అని చెప్పేందుకు మనం ఈ మేబీ అనేటటువంటి స్ట్రక్చర్ని మనం యూస్ చేస్తాం. ఈ మేబీని మళ్ళీ మనం ఎక్కడెక్కడ ఉపయోగిస్తున్నాం అనేది కూడా ఇందాక తెలుసుకున్నాం. ఇది ఒక వర్బ్ ఫ్రేజ్, అదేమో అడ్వర్బ్ అని చెప్పి తెలుసుకున్నాం. మైట్ అనేది ఎప్పుడెప్పుడు ఉపయోగిస్తాం సార్ అంటే సందేహంతో కూడిన మాటలు, అవునో కాదు, వస్తుందో రాదో, ఉంటుందో ఉండదు, ఇలాంటి సందేహాస్పదమైనటువంటివి లేదా సందేహంతో కూడిన మాటలు చెప్పేందుకు మనం ఈ మైట్ అనేటటువంటి స్ట్రక్చర్ని యూస్ చేస్తాం మిత్రులారా. అండ్ మైట్ని ఇంకా ఎక్కడెక్కడ ఉపయోగిస్తున్నాం మనం? మైట్ అనేది ఏమని చెప్పాం మనం? మే యొక్క పాస్ట్ ఫామ్ అని చెప్పి చెప్తాం. మైట్ని మనం పర్మిషన్స్ కోసము, అలాగే గతంలో ఇలా జరిగి ఉండేది ఆ సందర్భంలో అని చెప్పడానికి కూడా మనం యూస్ చేస్తాం. అలాగే హైపోథెటికల్ సిచ్యువేషన్, రిమోట్లీ పాసిబుల్ సిచ్యువేషన్స్ని చెప్పేందుకు కూడా మనం మైట్ ఉపయోగిస్తాం. అండ్ ఈ మేబీ అండ్ మైట్ వీటికి ఎన్ఓటి నాట్ యాడ్ చేస్తే అవి నెగిటివ్ ఫామ్స్గా మారిపోతాయి. సో ఈ స్ట్రక్చర్స్ని మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ మీకు శ్రద్ధగా విన్నారని ఆశిస్తున్నాను. మీరు కలలుగన్న ప్రభుత్వ ఉద్యోగాన్ని మీరు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ TSAT వారు అందించిన ఇంత చక్కటి అవకాశాన్ని మీరు వినియోగించుకుంటారని ఆశిస్తూ, దయచేసి మిత్రులందరూ కూడా TSAT వారు అందిస్తున్న ఇంత చక్కటి అవకాశాన్ని, అండ్ అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మిత్రులారా. నేను మీ రాఘవేంద్ర. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.